సార్ శివాజీ అన్న, ఇప్పుడు మీరు బిందు మాధవ్ గారు అసలుకి మీరు అంత రగ్గుడుగా ఉండే ఒక క్యారెక్టరు, మీరు బిందు మాధవ్ గారు అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు ఆ సినిమాలో? అక్కడ ఏంటి దాని కంక్లూజన్ ఏంటి అసలు? అది మీరు అంత అంత ఎమోషనల్గా ఆమె మీద. ఒక మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు తనకు ఒక కంపెనీ కావాలి, కంపానియన్షిప్. సో ఆ కంపెనీ కోసం వాడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడో ఒక చోట ఏదో కనెక్షన్ దొరికింది, అంతే. ఎవరు ఎందుకు కలుస్తారు ఈ జీవితంలో ఏమీ తెలియదు, ఎప్పుడు ఎందుకు ఏం వస్తుందో నోట్లో నుంచి తెలియదు. సో కాబట్టి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేచర్లో ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్, ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్. ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు మీలాగా ఉండటానికి చాలామంది ఇష్టపడతారు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి తెలియకుండా జరిగే తప్పులకి ఇంకా సరే అది ఓకే, అది తర్వాత చాప్టర్ మాట్లాడదాం. అదే అందుకనే ఇదే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. అందుకే నాన్న నేను సినిమా గురించే మాట్లాడతాను, 100% నేను సినిమా గురించి మాట్లాడతాను. చాలా అంటే నాకు మీరు హీరోగా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు మీరు శివాజీ 2.0 లాగా కనబడుతున్నారు. నవదీప్ 2.0 వేశారు, కానీ యాక్చువల్లీ మీది బాగా అనిపిస్తుంది కెరియర్. సారీ రవికృష్ణ గారు, ఒకసారి సార్ అసలుకి టీవీలో మీరు ఎంత ఫేమస్ మాకు తర్వాత తెలిసింది. మొన్న మీ క్యారెక్టర్కి మాత్రం చాలా మంచి అప్లాజ్ వచ్చింది సార్, చాలా బ్యూటిఫుల్గా చేశారు. చిరంజీవి గారి దాకా వెళ్తే బాగుండు, వాళ్ళు కూడా ఆ చిరంజీవి గారు కూడా మిమ్మల్ని పిలిచి ఒకసారి మంచి సినిమా చూశానంటే కనుక బాగుంటుంది అనిపిస్తుంది. ఈ లైఫ్కి అంతకంటే ఇంకేం అవసరం లేదు సార్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసిన వాళ్ళందరూ ఆ మాట చెప్తున్నారు సార్. డెఫినెట్గా చిరంజీవి గారు కూడా ఏ మంచి సినిమా వచ్చినా సరే సార్ వరకు వెళ్ళలేదేమో, వెళ్తే కనుక 100% పిలిచి మా అందరికీ బ్లెస్సింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. బిందు మాధవ్ గారు అందరూ అసలు ఒకళ్ళ పేరు పెడతాం లేదు మేడం, నిజంగా మీ టీం అంతా కూడా ఎవరు ఈ నలుగురు చేశారు ఈ 5గురు చేశారు అన్నట్లుగా లేదు. ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉండిందో అంత ఇంపాక్ట్ ఉండింది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమా దండోరా అండి. డెఫినెట్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ బెన్నీ గారు. మీకు డబ్బులు వచ్చి మళ్ళీ 4 దండోరాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మురళి గారు హాయ్ అండి. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టు సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని చాలా బాగా డీల్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ దే డిడ్ ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చేశారు. యాక్టర్స్ అందరూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ నాకు రాధ్య గారి సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపించినాయి. మీరు రైటింగ్ ఎలా రాశారో తెలియదు కానీ బేసిక్గా యాక్టర్స్కి ఆ క్యారెక్టర్ మీద సింపతి గెయిన్ చేయడం కూడా కొంచెం టఫ్ జాబు. అమ్మాయి చాలా బాగా చేసింది. హోప్ఫుల్లీ ఈరోజు వస్తే చెప్దాం అనుకున్నా. తను ఆ అమ్మాయి యాక్చువల్లీ మేము అంటే తను ట్రిప్కి వెళ్ళిందండి, చెప్పొచ్చలేదు ఇది. సో తను పాపం మస్తు మిస్ అవుతుంది రోజు రాత్రి. లైక్ అంటే ఈవినింగ్ మేము ప్రతి షోకి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ అప్లాస్ షీఈస్ గెటింగ్. లైక్ అంటే శివాజీ అన్నని అడుగుతున్నారు, రాధ్య అని అడుగుతున్నారు, లైక్ అందరు అంటే వీళ్ళు రాలేదా అని అడుగుతున్నారు. సో ద అప్లాజ్ ఈజ్ లైక్ హ్యూమంగస్, లైక్ బ్లాక్ బస్టర్ అప్లాజ్ ఉంది. ఆవిడ లైక్ షీ విల్ సూన్ జాయిన్ అస్. తను యాక్చువల్లీ లైక్ షీఈస్ మిస్సింగ్ అవుట్ అన్ లాట్ అని చెప్పేసి తను కూడా పాపం నేను ఈవినింగ్ మేము అంతా టీం మాట్లాడుతున్నప్పుడు షీ వాస్ కన్వింగ్. తను థ్యాంక్స్ కన్వే చేయమని చెప్పారు. గ్లోయింగ్ రివ్యూస్ రాశారు నా గురించి. నేను ఒక సీన్లో చేసినా కానీ లైక్ క్లైమాక్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ అని చెప్పింది. సో షీఈస్ వెరీ థ్యాంక్ఫుల్ అండి, అండ్ ఐఎమ్ కన్వేయింగ్ హర్ రిగార్డ్స్ త్రూ.